జిందాల్లో అక్రమాల్లో భాగంగా డీ పట్టా భూమిని 22A ఉన్న భూమిని ఆ జిందాల ఎంప్లాయ్ ఒక ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని రిజిస్ట్రేషన్కి అనుకూలంగా సంతకాలు చేసిన ఎంఆర్ఓ గారిని, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ని ఏం చేద్దాం? రాజ్యాంగ హక్కులు తొంగలో తొక్కేద్దామా? జిల్లా అధికారులకు కానీ మండల అధికారులకు కానీ కామన్ సెన్స్ ఉంటే కేసు ఫైల్ చేయాలా? ఎటువంటి ఆదేశాలు లేకపోయినా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే చాలు, కలెక్టర్ గారి పర్మిషన్ అక్కర్లేదు, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఎంతమంది మెన్ కావాలి చెప్పండి పంపించేస్తాం అంటారు. ఏది అధర్మానికి కాపలా కాయటానికి. అందుకనే నేను ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడంటే, ఒక ఆర్డీఓ తప్పు చేశాడంటే, ఒక డిప్యూటీ కలెక్టర్ తప్పు చేశాడంటే ఆ తప్పు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ చెందుతుంది. ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక డిఎస్పీ వరకు తప్పు చేశారంటే ఆ తప్పు ఒక ఎస్పీకి చెందుతుంది. ఇప్పుడు కేసులు పెడుతున్నాం కదా మన ప్రభుత్వం నుంచి. శ్రీధర్ అప్పలరాజు కొడుకు తప్పు చేస్తే మరి శ్రీధర్ అప్పలరాజుని కూడా చేశాం. అలాగే మన స్పీకర్ మీద అలా కొడుకు పేరున భూమి రిజిస్ట్రేషన్ అయితే స్పీకర్ గారు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఎవరు తప్పించుకోలేరని చట్టం కింద. మరి ఇప్పుడు తప్పించుకున్న జిందాల్లో అక్రమాలకి అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించుకొని బిల్డింగులు కట్టి మరి ఆ బిల్డింగుల్లో హ్యాపీగా ఉంటున్న అధికారులను జైలు కింద రప్పించాం. విజయనగరం జిల్లాలో జరిగిన దారుణాల మీద, జిందాల్లో జరిగిన దారుణాల మీద ఎందుకు ఇన్ని కాగితాలు ఒక ఎఫ్ఐఆర్తో పోయిన దానికి, ఒక కేసుతో పోయిన దానికి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అడుగుతున్నాం. అందులో ఉద్యోగితో సహా ఎంఆర్ఓని, ఆర్ఐని, సర్వేర్ని, రిజిస్ట్రార్ని సహకరించిన అందరినీ శిక్షించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆర్ఆర్ యాక్ట్ ద్వారా దాన్ని రెక్టిఫై చేయాలని జిల్లా కలెక్టర్ గారికి ఉదయాన్నే డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ కలెక్టర్ గారికి కాదు ఈ కంప్లైంట్, ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అందులో ఫారెస్ట్ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అందుకని మా డిప్యూటీ సీఎం గారు అలాగే ఫారెస్ట్ శాఖ మంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా మరి కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి అవినీతి పరులు శిక్షించి ఒక మంచి సందేశాన్ని మా కూటమి ప్రభుత్వం ద్వారా మరి పంపించాలని కోరుకుంటూ మీ ఆదాడ మోహన్ రావు. జై భీమ్.